ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాలంటీర్ల ద్వారా ఈ నాయుడుపేట టౌన్లో చదువుకున్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డల్ని నిరుద్యోగులుగా ఉన్నారని వాళ్ళకి వాలంటరీ అవకాశం కల్పిస్తే సేవ చేస్తారని కనీసం ఈ నాయుడుపేట టౌన్లో 140 మందిని దాకా నేను వాలంటీర్లుగా జాయిన్ చేయించడం జరిగింది. మరియు అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో ఉన్న 2 లక్షల పైచీలకు వాలంటరీ ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్న వాలంటరీ నా చెల్లెలకి నా తమ్ముళ్ళకి ఒకటే నా చేతులెత్తి మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా బీటెక్, ఎంటెక్ మరియు ఇంటర్మీడియట్, డిగ్రీలు, ఎంసీలు, పీజీలు చేసిన మీకు ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఈ వాలంటరీ వ్యవస్థలో మీరు జాయిన్ అయ్యే పరిస్థితికి వచ్చింది. మీరు ప్రభుత్వం ద్వారా మీరు సేవలు అందిస్తున్నారు. ఏ పార్టీ ద్వారా మీరు సేవలు అందించట్లేదు, ఒక ప్రభుత్వం ద్వారానే మీరు సేవలు అందిస్తున్నారు. మీరు ఎలక్షన్ కమిషన్ ఈసీ గారు చాలా సీరియస్గా వాలంటీర్ల మీద ఒక నిఘా పెట్టున్నారు. ఆ వాలంటీర్లు మీద ఏమైనా కేసులు బనాయిస్తే రేపు ఫ్యూచర్లో వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మనకి మంచి కంపెనీలు వస్తాయి, మనకి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, మనకి మంచి మెకానికల్ కంపెనీలు వస్తాయి. అన్ని కంపెనీల్లో మరి గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో పోస్టులు, ఆ ఖాళీలన్నిటికీ కూడా పోస్టులు భర్తీ చేసేదానికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరందరూ కూడా మీ చదువు చాలా గొప్ప చదువు, మీరు ఈ రాజకీయాల్లోకి ఇన్వాల్వ్మెంట్ కాబాకండి. అయినప్పుడు మీ మీద ఏమైనా కేసులు పెడితే ఆ కేసుల్లో నుంచి బయట రావడానికి చాలా కష్టం అవుతుంది. నా సొంత తమ్ముళ్ళుగా, నా సొంత చెల్లెలుగా మిమ్మల్ని మనవి చేసుకుంటా ఉన్నాను. మీరు ఏ పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం లేదు, మీరు ఇట్లా వైసీపీకి మద్దతు తెలపాల్సిన అవసరం లేదు, ఇట్లా టీడీపీకి మద్దతు తెలపాల్సిన అవసరం లేదు. మీరు చదువుకున్న బిడ్డలు, మీ భవిష్యత్తు ముఖ్యం. మీ భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారు, మీ భవిష్యత్తు బాగుపరుస్తారు. మీరు ఎటువంటి ఎలక్షన్ విషయాల్లో మీరు ఏ పార్టీకి కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయాల్సిన అవసరమే లేదు. మీరు ప్రభుత్వం కోసం పనిచేసే వ్యక్తులు, మీకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ఏ పార్టీ నాయకుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జీతాలు ఇవ్వట్లేదు మీకు. ఇది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా రేపు ఈ ఈసీ కాడ మీరు దొంగల మాదిగా నిలబడుకోవడం, వాళ్ళ కాడ మీరు కేసులు పెట్టుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. రాష్ట్ర నా వాలంటరీ అక్కా చెల్లెళ్ళారా, మీకు అందరికీ సభాముఖంగా దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి ఈ ఎలక్షన్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వబాకండి. మీకు మళ్ళీ చాలా ఇబ్బందులు పడతారు. ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఏముంది 4 వాలంటీర్ల మీద కొంతమంది అడుగుతా ఉంటే వాలంటీర్లు రేపైనా ఇరుక్కుంటే ఏముందంటే 4 సంవత్సరాల నుంచి జీతాలు తీసుకున్నారు కదా, పెట్టించుకొని ఇబ్బంది ఏముంది అని చెప్పి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఆచితూచి కొన్ని మాటలు అంటున్నారు. వాళ్ళకేందంటే వాళ్ళ పని కోసం వాళ్ళ అవసరం కోసం మిమ్మల్ని పాములుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ పుట్టల్లో మీరు పడబాకండి. రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఈ వాలంటరీ వ్యవస్థ అలాగే కొనసాగుతుంది. మీ ద్వారానే సేవా కార్యక్రమాలు అందిస్తారు. ఎందుకంటే